హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం చూస్తున్నాం సార్. మరి ఈ సినిమా పైన అంటే ఆల్రెడీ బజ్ క్రియేట్ అయింది, ఈ సినిమాకి మంచి బుకింగ్స్ కూడా జరిగాయని చెప్పేసి వార్తలు వినిపించాయి. మరి ఆ హైప్ ని, ఆ బజ్ ని ఇది అంటే రీచ్ అయిపోయిందా? అఖండ హ్యాట్రిక్ విజయాలతో ఉన్న బాలకృష్ణ గారికి మరో విజయం అందించిందా? మరి ఈ సినిమా పైన మీ రివ్యూ ఏంటి సార్? ఇది ఫెస్టివల్ మూడ్ లో వచ్చినటువంటి ఒక పెద్ద స్టార్ సినిమా. అవును, అంతవరకే వర్కౌట్ చేశాడు సినిమాని. అంటే దీనిలో కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఇది రొటీన్ స్టోరీనే. కమర్షియల్ సినిమాలో హీరో అనేవాడు ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతాడు. అలాగే ప్రజలు కూడా ఒక హీరో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా హీరో కోసం ఎదురు చూసేటువంటి ప్రజల కోసం వచ్చే హీరో వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడటమే ఒక కమర్షియల్ ఫార్ములా. ఇది ఒక ప్రాంతం మారుతూ ఉంటుంది, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఏరియాకి వెళ్తారు, కానీ లైన్ ఇదే ఫార్ములా. రెండోది బాలకృష్ణ గారి సినిమాలకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే హై ఎమోషన్స్ ఉండాలి. ఆ హై ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఒక సెంటిమెంట్ ఉండాలి. ఈ సెంటిమెంట్ని, ఈ ఎమోషన్ని బ్యాలెన్స్ చేస్తే సినిమా వర్కౌట్ అవుతుంది అనేది ఆయనతో సినిమాలు తీసేటువంటి ప్రతి డైరెక్టర్కి బలంగా తెలిసిన విషయం. దీంతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ అయితే అది కొంచెం అదనపు ఫ్లేవర్ అవుతుంది సినిమాకి. అయితే బాబీ ఈ సినిమాలో టోటల్గా బాలకృష్ణ అభిమానుల్ని, అలాగే సంక్రాంతికి ఒక మాస్ సినిమా చూడాలనుకునే ఆడియన్స్ని టార్గెట్ చేసి డిజైన్ చేశాడు సినిమాని. ఎక్కడా కూడా తను అనుకున్న లైన్ నుంచి డీవియేట్ కాకుండా సినిమా నడిపాడు. వింటేజ్ హీరోలతో సినిమాలు తీయటం అనే దానికి అతను కొంచెం కసరత్తు చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో. ఆ కసరత్తు ఆ టైంలో రాఘవేంద్రరావు గారిలో కనిపించింది. అది బాబీ కొంచెం ఎక్కువ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ మధ్య. అంటే అతను వాల్తేరు వీరయ్య కావచ్చు, ఇప్పుడు ఈ సినిమా కావచ్చు, ఇలాంటి అంటే విపరీతమైన మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వింటేజ్ హీరోలను హ్యాండిల్ చేయటం, వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ నుంచి జనం కోరుకునే అంశాలు ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటూనే కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయటం అనేది టెక్నిక్. ఈ టెక్నిక్ ప్రకారం చూస్తే ఈ సినిమాలో కూడా కొంత కొత్తగా వెళ్ళే ప్రయత్నం చేశాడు అతను. అలాగే కొంచెం సస్పెన్సు నడిపాడు స్క్రీన్ ప్లేలో, అది కూడా బాగానే వర్కౌట్ అయింది. ప్రధానమైన అంటే ఫస్ట్ హాఫ్లో ఆయన చాలా లీడ్స్ ఇస్తాడు, ప్రజల్ని అంటే ఆడియన్స్ని చాలా ఊహల్లో నింపాడు. సెకండ్ హాఫ్లో దాన్ని సస్టైన్ చేయటం కోసం కొంచెం కష్టపడ్డాడు. ఈ కష్టపడుతున్నటువంటి క్రమంలో 2-3 పాయింట్స్ ఆయన వదిలిపెట్టేశాడు. అందులో ప్రధానంగా ఈ టైటిల్ జస్టిఫికేషన్ అనేది. టైటిల్ జస్టిఫికేషన్ అంటే డాకు మహారాజ్ అనే టైటిల్ పెట్టారు, ఓకే బాగానే ఉంది. కానీ ఆ టైటిల్ని జస్టిఫై చేసేటువంటి సన్నివేశాలు కూడా ఉంటే డెఫినెట్గా బాగుండేది సినిమా, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. డాకు మహారాజ్ అనేది ఒక రెఫరెన్స్లో చంబల్లో జరుగుతుంది కదా, చంబల్ వ్యాలీలో డాకులు ఇవన్నీ నార్మల్గా జరిగేవి. అయితే దానికి సంబంధించి ఒక రెఫరెన్స్ క్యారెక్టర్ ఒకటి చూపిస్తాడు, తల నరికేసినటువంటి ఒక వ్యక్తి కూర్చున్న విగ్రహం. ఆ వ్యక్తి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ప్రజల మీద ఉంది అని చెప్పినప్పుడు దానికి సంబంధించిన కథని కొంచెం ఏదో చిన్న డైలాగులో లేపేస్తాడు, కానీ దాన్ని కొంచెం చెప్పుంటే బాగుండేది. అది విజువల్గా లేకపోయినా కానీ గ్రాఫికల్గా చెప్పినా బాగుండేది. అక్కడ కొంచెం డెప్త్ ఇచ్చే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ మరీ లూజ్గా వెళ్ళిపోయింది అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది. ఆ వెళ్ళిపోకుండా ఇలాంటివి నిలబెట్టేవి అదొకటి. తర్వాత హీరో నేపథ్యం, అంటే హీరో ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఒక రాయలసీమ నా అడ్డా అనే డైలాగ్ ఉంది అన్నప్పుడు అక్కడ 2-3 సీన్స్ అక్కడ వేసి ఉండి, అలాగే తను ఒక పెద్ద ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఒక పెద్ద బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు కోసం ఆయన ఒక ఒక దుర్మార్గమైనటువంటి కుటుంబంతో తలబడతాడు. ఆ తలబడటం అదంతా బాగానే డిజైన్ చేశారు, కానీ ఈ ప్రాసెస్లో 2-3 మనీ యాక్షన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడి ఆయన ఇబ్బంది పడకుండా ఆ డాకు రెఫరెన్స్లో అతన్ని ఆవాహన చేసుకుని 2-3 మనీ యాక్షన్స్ చేసినట్టుగా ఓ 2-3 సీన్లు కల్పించుంటే
సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్గా వెళ్ళుండేది. ఓకే. అప్పుడు సినిమాకి డెఫినెట్గా ఉపయోగపడేది ఇదంతా. అది లేకుండా చేయటంతో ఏమైందంటే ప్లెయిన్గా వెళ్ళిపోతుంది సినిమా. టోటల్గా సెకండ్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ బాలకృష్ణ భుజం మీద కాసాడు సినిమాని. బాలకృష్ణ ఇమేజ్ మీద అలాగే ఎలివేషన్స్ మీద నడుస్తుంది. ఇంకొక బెటర్ ఏంటంటే ఈ సినిమాలో ప్రధానంగా 3 మహిళా పాత్రలు కనిపిస్తాయి. 'ఊర్వశి రౌతాలాది' ఏదో ఐటెమ్ సాంగ్ అన్నారు గానీ కాదు, సినిమాలో క్యారెక్టర్ ఉంది. గౌరవప్రదమైన పాత్ర ఇచ్చారు తనకి. అవును. అలాగే ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్ కూడా అంటే కొంచెం వ్యక్తిత్వంతో మసలేటువంటి హీరోయిన్‌గా కనిపించింది సినిమాలో ఆ క్యారెక్టర్. తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ తన క్యారెక్టర్ కూడా వ్యక్తిత్వంతో ఉండేటువంటి పాత్రే. 3 మహిళా పాత్రలు కూడా వ్యక్తిత్వంతో ఉండే టైప్‌లో డిజైన్ చేయటం అనేది బావుంది. అది ఆడియన్స్‌ని కూడా కన్విన్స్ చేయగలిగింది. ఓకే. అదొకటి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. తర్వాత చిన్న పిల్లతో సెంటిమెంట్ ఏమిటి అనే దగ్గర చాలా క్యూరియస్‌గా నడిపాడు దాన్ని. ఫస్ట్ హాఫ్ ప్రారంభమే అటునుంచి ప్రారంభించాడు. ఎవరా పిల్ల, ఆ పిల్లకిను బాలకృష్ణ క్యారెక్టర్‌కి లింక్ ఏమిటి అనే దగ్గర చాలా మంచి సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. అది బాగా వర్కౌట్ అయింది కూడా. అదే నిలబెట్టింది సినిమాని. సెకండ్ హాఫ్‌లో నిలబెట్టిన పాయింట్ అదే. ఓకే. ఇక యాక్షన్ సీన్స్ బాలకృష్ణ గారిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనే దానికి సంబంధించి 'జైలర్' సినిమాకి వర్క్ చేసిన కెమెరామెన్‌ని తీసుకున్నారు. అతనికి కూడా ఈ వింటేజ్ హీరోలతో యాక్షన్ సీన్స్ చేయటంలో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వాడుకున్నాడు ఈయన బాబీ. తనకి ఏం కావాలో అది కెమెరామెన్‌కి డెలివర్ చేసి, ఆ కావాల్సిన పద్ధతిలో జాగ్రత్తగా చేయించుకున్నాడు. అది కూడా ఆడియన్స్‌ని బాగా ఎంగేజ్ చేయగలిగింది. సినిమా అయితే టోటల్‌గా ఎంగేజ్ చేసింది. ఒక ఏకసూత్రత ఉంది ఈ సినిమాలో. కన్‌ఫ్యూజన్స్ లేవు. ఒక పాయింట్ మీద నడుస్తుంది సినిమా చివరి వరకు. కన్‌ఫ్యూజన్ లేకుండా. అది బావుంది. జనాల్ని ఇబ్బంది పెట్టలేదు. ఏవో రకరకాల లైన్స్ పట్టుకొచ్చి వాటన్నిటిని మిక్స్ చేసి ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టి ఆ గోల లేదు. తర్వాత మ్యూజికల్‌గా కూడా తమన్ మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఈ సినిమాకి. సాంగ్స్ కూడా బాలకృష్ణ పాటలు ఎలా ఉంటాయో అలాగే చేశాడు. అలా కాంట్రోవర్షియల్ సాంగ్ ఒకటుంది ఫస్ట్ హాఫ్‌లో వచ్చే 'దబిడి దిబిడి' పాట. అది రకరకాల కాంట్రోవర్సీస్ ఉన్నాయి గానీ, సినిమాలో అది పెద్ద ఎబ్బెట్టుగా అయితే అనిపించలేదు. ఇలాంటి పాటలు వింటేజ్ హీరోల మీద వర్కౌట్ అవుతాయి. జనం దాన్ని ముచ్చటగానే చూస్తారు అనేది ఆల్రెడీ ఎన్టీఆర్ 'ఎదురులేని మనిషి', 'అడవిరాముడు', 'యమగోళ' సినిమాలతో ప్రూవ్ చేశాడు. ఓకే. సో, అదే ముచ్చటని ఇప్పుడు కొడుకు మీద నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పాటలు డిజైన్ చేశారు. అది కూడా పెద్దగా ఎబ్బెట్టుగా అనిపించలేదు. అలాగే చిన్నపిల్ల మీద నడిచే పాట అది బాగా ఆకట్టుకుంది జనాల్ని. పర్టికులర్‌గా ఆ పాపకి, బాలకృష్ణకి మధ్య నడిచే సన్నివేశాలన్నీ కూడా హుక్ చేసినాయి. అలాగే ఫ్యామిలీతో ఉండేటువంటి సన్నివేశాలు కూడా బాగా డిజైన్ చేశాడు. అలా ఇన్ టోటల్ సినిమా ఒక కమర్షియల్ సినిమా అది. లాజిక్స్ వీటిలోకి వెళ్ళకుండా. ఇంకొకటేంటంటే ప్రెజెంట్ సొసైటీ నుంచి ఎక్కడా డీవియేట్ కాలేదు. డీవియేట్ కాకుండానే చెప్పాడు కమర్షియల్ స్టోరీని. ఓకే. అంటే ప్రభుత్వంలో భాగమైనటువంటి ఒక బ్యూరోక్రాటు జనానికి ఏదైనా చెయ్యాలనుకుంటే చేయలేని పరిస్థితులే ఉన్నాయి. దీని నుంచి బయటకు పెడితే తప్ప చేయగలిగే పరిస్థితి ఉండదు అనేటువంటి పాయింట్‌ని అతను తీసుకోవటం బాగా జనాల్ని కన్విన్స్ చేసింది. కన్విన్సింగ్‌గా ఉందది. ప్రెజెంట్ ప్రపంచం ఎలా ఉందో అలాగే ఉంది సినిమాలో. పెద్దగా తను ఇక్కడేదో డ్రామటైజ్ చేయాలనే ప్రయత్నం చేయలేదు స్క్రిప్ట్‌లో. అందుకని అది నడిచిపోయింది. అది పెద్ద జనాలకు హార్డ్‌గా అనిపించదు. అసలు డాకు అయినా ఏదైనా. కాకపోతే ఆ డాకు అని పెట్టారు కాబట్టి ఆ టైటిల్ జస్టిఫికేషన్‌కి 2, 3 కనీసం 2 మనీ యాక్షన్స్ పెట్టుంటే డెఫినెట్‌గా సినిమాని ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్ళేవి ఆ సీన్స్. ఓకే. అలా రాయలసీమ నేపథ్యంలో ఒక సీన్ యేసుకున్న, అలాగే ఈ సిస్టర్ సెంటిమెంట్ ఒకటి సినిమాలో నడిచిందది. దానికి సంబంధించి ఒకే ఒక్క సన్నివేశాన్ని ఎలివేట్ చేశాడు. ఆ ఎలివేషన్‌ని ఇంకొంచెం డెప్త్‌తో వెళ్ళుంటే బాగుండేది. స్కీమ్ బాగుంది. మంచి స్కీమ్‌లో నడిపాడు. కాకపోతే అది ఇంకొంచెం డెప్త్ వెళ్ళుంటే బాగుండేది ఆ సీన్‌లో.
అది డైలాగ్ పరంగా కాదు, చిత్రీకరణ పరంగానే ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఉండొచ్చు. ఓకే. ప్రజ్ఞా జైస్వాల్కి అలాగే శ్రద్ధా శ్రీనాథ్కి మధ్య జరిగేటువంటి ఒక సన్నివేశాన్ని ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి తీసి ఉండొచ్చు. బోయపాటి చేస్తాడు అలాంటివి. అది అక్కడ కొంచెం ప్లెయిన్గా వెళ్ళటం, ఇలాంటివి కొంచెం రెక్టిఫై చేసుకుని ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా ఉండేది. ఇది ఫెస్టివ్ సినిమా. పండగకి 2 రోజుల ముందు వచ్చినా కానీ స్టార్ ఇమేజ్ మీద సినిమాలు నడవాలి. ఉమ్. పండగ మూడు ఇప్పటి నుంచే మొదలవుతుంది. పండగ ఆడియన్స్ ఎప్పటి నుంచి వస్తారంటే థియేటర్కి పండగ సంక్రాంతి రోజు మధ్యాహ్నం నుంచి వస్తారు. కాబట్టి అది యాడెడ్ ఫ్లేవర్. అది కాకుండా ఈ రెండు రోజులు సస్టైన్ చేసేది అభిమానులు. అలాగే ఫస్ట్ డే సినిమా చూడాలనేటువంటి ఆతృత ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. స్టార్ సినిమా చూడాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో భాగంగా వెళ్తారు. వెళ్ళినటువంటి ఆడియన్స్ నుంచి వచ్చేటువంటి మౌత్ టాక్ సంక్రాంతి ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు వెల్లువెత్తుతారు థియేటర్కి. అదొక 2-3 రోజులు నడుస్తుంది హడావిడి. ఓకే. అలా 1 వీక్ సెటప్ ఇది. స్టార్తో సంక్రాంతి సినిమా చేయటం వలన అడ్వాంటేజ్ ఏంటంటే 1 వీక్ కలెక్షన్స్ వస్తాయి. ఉమ్. అది ప్రాపర్గా వర్కౌట్ అవుతాయి. ఓకే. ఈ సినిమా ప్రాపర్గానే వర్కౌట్ అయింది. ఆడియన్స్ కూడా ఎంగేజ్ అయ్యారు. బయటకు వచ్చి పెద్దగా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏం లేవు, పాజిటివ్గానే ఉందంతా. ఉమ్. బాలకృష్ణ కూడా యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా చాలా తను డూప్లు వ్యవహారము పెద్దగా విఎఫ్ఎక్స్ మీద కూడా భారీగా డిపెండ్ కాకుండానే నడిచింది సినిమా. అది కూడా కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కల్పించింది ఆడియన్స్కి. టోటల్గా మంచి వెల్ ప్యాక్డ్ మూవీ ఇది. 2-3 ఇబ్బందులు ఉన్నప్పటికీ వెల్ ప్యాక్డే. ఓకే. తను ఏమాత్రం డీవియేట్ అయినా ఆడియన్స్తో ఇబ్బంది అనేది తనకు తెలుసు.